హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఏం లేదు, చిన్న టిప్ చెప్తాను. ఇది చేస్తున్నాను. యాక్చువల్లీ మనం ఇలాంటి ఒత్తుల్లోనూ ఇవి ఎక్కించుకుంటూ ఉంటాము. ఒత్తులు ఎక్కించినప్పుడు ఇది మనకి కిందకి నూనె వేసిన వెంటనే జారిపోతూ ఉంటాయి. అలా జారిపోకుండా చిన్న ముడి, జస్ట్ అలాగా చిన్న ముడి వేసుకుని ఇందులో ఎక్కించుకుని ఇలా పెట్టుకుంటే మీకు కనిపిస్తుందా? పెట్టుకుంటే మీకు ఒత్తి జారిపోదు, చక్కగా నిలబడి నూనె కంప్లీట్ అయ్యే వరకు కూడా ఒత్తు తాగుతుంది. తాగి చక్కగా మనకి ఇది ఏంటంటే నిలబడుతుంది అన్నమాట. చాలాసేపు దీపం చాలాసేపు నిలబడుతుంది. అలాగే యూనిఫామ్గా చక్కగా వెలుగునేస్తుంది. మీకు ఒకటి చూపిస్తున్నాను. మనం ఇలా ఒత్తి ఇలా అనుకుని ముందు ఇందులోకి దింపేసుకుంటాం కదా, జస్ట్ ఇలాగా రెండు సమానంగా చేసుకుని ఇలా మడిచేసుకోవాలి. ఫస్ట్ టైట్గా ఇలా చేసుకుని మనం ఏం చేయాలంటే ఇందులోకి దింపేయాలి. ఇది దింపుకున్నాక ఈ పైన వచ్చే చూడండి ఎలా విచ్చుకుపోతుందో కదా, ఇలా రెండు ఒత్తులు వేసినప్పుడు. కాబట్టి దీన్ని జస్ట్ ఇట్లా పైకి లాగి కొద్దిగా దీన్ని ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పి దీన్ని ఇలా చిన్న రౌండ్ చేసుకుని ఇందులోంచి దీన్ని తీసుకోవాలన్నమాట. అంతే. ఇది ఒత్తిలాగా ఉంది. దీన్ని ఇప్పుడు ఇలా లాక్కుంటే మీకు అలా ఉంటుంది. ఇలా బాగా ఇదిగా ఉందనుకోండి, ఒత్తి పెద్దగా అనిపిస్తుంటే అది కొంచెం కట్ చేసేసుకోండి. ఇట్లా కట్ చేసుకుని పెట్టుకోండి. ఈ చిన్న చిన్న టిప్లు అన్నమాట మనకి. అలాగే మనకు చాలా తెలియని విషయాలు యూట్యూబ్ వచ్చాక మనకి చాలా విషయాలు తెలుస్తున్నాయి. కానీ ఇది మాత్రం ఏ యూట్యూబ్లోని పెట్టినట్టు లేదు. ఇది నేనే పెడుతున్నాను, చూడండి. లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఫస్ట్ దేవుడికి అన్నీ కూడా ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటాను. అలాగే ఇంకొకటి, ఇది చూసారా ఇక్కడ పట్టిక. ఈ పట్టిక అనేది మనకేంటంటే ఈ పట్టిక ఇంట్లోనూ నెగిటివ్ ఎనర్జీని తీసేసుకుంటుంది. అలాగే పట్టికని కొన్నప్పుడు కేజీ ఇవ్వండి, అర కేజీ ఇవ్వండి అని అడగకూడదు. అక్కడ ఉన్న కిరాణా షాప్లో ఉన్న ఆ పట్టిక ముక్కల్ని చూసుకుని మీకు ఏ సైజు కావాలో ఆ సైజు తీసుకుని అది తీసేసుకోవడం. దానికి వాళ్ళు రేటు ఎంత అని చెప్పి ఇచ్చేస్తారు తప్ప తీయరు పట్టికని. మా ఆంధ్రాలో అయితే మేము అలాగే చేస్తారు మాకు. అలాగే మేము కూడా కొంటాం, చూసి మాత్రం తీసుకోమన్నమాట. ఇప్పుడు ఏంటంటే దేవుణ్ణి ఒకసారి మీకు చూపిస్తాను. అంటే మాకు దేవుడు రూము రాలేదు. ఇల్లు కట్టినప్పుడు ప్లేస్ చాలకి ఇలా పెట్టుకున్నాం అన్నమాట. యాక్చువల్లీ కనిపిస్తుందా? ఓకేనా? జస్ట్ ఏంటంటే దేవుడు ఎక్కడున్నా మనకి మనసులో ఉండాలి భక్తి అనేది. ఆ భక్తి చాలా ఇంపార్టెంట్. మనం దేవుడికి ఏం పెడుతున్నాము, లేకపోతే ఆయన మనకి ఏమైనా పెట్టకపోతే ఇది చేస్తాడని ఏం లేదు. మనస్ఫూర్తిగా మన ఆత్మనే ఆయనకి సమర్పించుకోగలిగితే అంతకన్నా అదృష్టం ఏముంటుంది. అందుకనే మన ఆత్మనే ఆయనకి సమర్పించుకోవాలన్నమాట. మనస్ఫూర్తిగా ఆయన్ని స్మరించుకోవాలి. మనకి నచ్చిన ఏ దేవుడైనా సరే. అంటే కొందరు విష్ణు అని, కొందరు శివుడని, కొందరేమో అల్లా అని, కొందరు ఇది. అంటే అది ఎవరిష్టం వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది. కాబట్టి మనకి నచ్చిన దేవుని మనం మనస్ఫూర్తిగా కొలవాలి. అందుకనే ఏంటంటే మనసులోనూ పూజ చేసేటప్పుడు ఎటువంటి ఆలోచనలు రానియద్దు. తర్వాత మీకు వచ్చిన మంత్రాలు ఏవైనా ఉంటే అది మనసులో చదువుకోవద్దు, పైకి చదవండి. అంటే మీ చెవులు వినాలి. మీరు చదివే మంత్రం మీ చెవులు వినాలి. మీ మైండ్ గ్రహించుకోవాలి. మీ ఆత్మ దాన్ని
పరిశుభ్రత చేసి భగవంతుడి సన్నిధికి చేరేలా చేస్తుంది అన్నమాట. అది నా నమ్మకం. ఓకే అండి, అందరికీ థ్యాంక్ యూ. ఇలా కొద్దిగా తడపండి ఒత్తిని పైన, ఇలా అంటే లాగేసుకుంటుంది, ఆయిల్ లాక్కుంటుంది. జస్ట్ అట్లా తడిపి అలా వదిలేయండి. తర్వాత ఇలా ప్రెస్ చేసి వదిలేయండి. ఓకే అమ్మా, వదిలేస్తే మనం ఇంకా ఈ దీపాలు వెలిగించుకొని దేవుడికి పెట్టుకుందాం. నేను అన్నీ ముందు ఇలా ఏర్పాట్లు చేసుకున్నాక ఇప్పుడు పూజ స్టార్ట్ చేస్తాను. యాక్చువల్లీ నేను ఇది చేస్తుండగానే వినాయకుడు మంత్రం అష్టోత్తరం చదివేసుకుంటూ ఉంటాను అన్నమాట. ఈరోజు మీకు వీడియోలో చెప్పాలని నేను ఇవన్నీ ఇది చేశాను. ఈరోజు శుక్రవారం కాబట్టి నేను అందరి దేవుళ్ళకి ఏంటంటే ఇది ఈ పట్టిక అచ్చు వినాయకుడి రూపంలో దొరికింది నాకు. దొరకడం వల్ల ఏమైందంటే ఇంకా అది తెచ్చి కూడా దగ్గర 10 ఏళ్ళు అయింది. ఈ పట్టికని దేవుడి రూమ్లోనే ఉంచుకుంటాను నేను. ఇది ఓం నమో వినాయకాయ నమః. మనం గంట ఎప్పుడు కూడా ఎడం చేతి వైపున, హారతి కుడి చేతి వైపున పెట్టుకోవాలి. ఎందుకంటే అటు ఇటు పెట్టుకుంటే తీసుకునేటప్పుడు కింద పట్టడం అది జరుగుద్ది. మళ్ళీ అది అశుభాలు అది ఇది అని చెప్పి మీరు అనుకోవద్దు. ఒకసారి పొరపాట్ల వల్ల కొన్ని జరుగుతూ ఉంటాయి. ఆ పొరపాట్ల వల్ల జరిగినవి మనం ఏంటంటే అది అశుభాలని అది అని మనసు పాడు చేసుకోకండి దయవుంచి. ఓకేనా? మనస్ఫూర్తిగా నేను ప్రతినిత్యం మీరు పూజ చేయలేకపోయినా ప్రొద్దుట్లు లేచిన వెంటనే మనస్ఫూర్తిగా హాయిగా మనం ఏం చేయాలంటే నమస్కరించుకుంటే సరిపోతుంది. నేను రోజు కిస్మిస్ పళ్ళు పెట్టుకుంటూ ఉంటాను. రోజు పళ్ళు అయితే తెచ్చి ఇచ్చేవాళ్ళు లేరు నాకు, అలాగే ప్రసాదాలు చేసేది లేదు. ఈ విధంగా కిస్మిస్ పళ్ళు తెచ్చుకుని పెట్టుకుంటాను అన్నమాట. ఒక 1 కేజీ ప్రతినిత్యం ఆయనకి నివేదిస్తాను. అవి నేనే తినేస్తాను తర్వాత. అంటే పూజా విధానం మీ అందరికీ బాగా తెలుసు, కానీ ఏంటంటే ఊరికి పెద్దవాళ్ళు కదా, కొంచెం ఏంటంటే చాదస్తంగా చెప్తూ ఉంటాం. ఇప్పుడు ఈనాటి పిల్లలకి బిజీ లైఫ్లో ఇవన్నీ ఏంటంటే చేసుకునే ఓపికలు కూడా లేవు. కాబట్టి మనస్ఫూర్తిగా హాయిగా ఇది చేసుకోండి. సాధ్యమైనంత వరకు భగవంతుడిని స్మరించండి. మన ఇంట్లో మన పిల్లలు, మన భర్త, మన భవిష్యత్తు అన్నీ బాగుండాలని దేవుని స్మరించుకుంటూ ఎప్పుడూ కూడా మనం ఉండాలి. ఖాళీ దొరికినప్పుడల్లా ఏంటంటే ఓం నమః శివాయ, ఓం నారాయణాయ, లేకపోతే గోవిందాయ అని మీరు నచ్చినట్టుగా మీరు మీ భగవంతుని మీద స్మరించుకోండి. టైం దొరికినప్పుడల్లా మనసులో మనం ఏం చేయక్కర్లే. మనసులో స్మరణ చేస్తేనే ఆయనకి వెళుతుంది, ఆయన దగ్గర చేరుతూ ఉంటుంది. మన వాయిస్ అంటే మన యొక్క ఘోష ఆయనకు తెలుస్తూ ఉంటుంది. ఇందు గలడందు లేడని సందేహం గలదు, ఎన్నెందు వెతికినా అందందు కలడు. ఓం నమో నమః శివాయ, ఓం సాయినాథాయ నమః, ఓం వెంకటేశాయ నమః, శ్రీనివాసాయ నమః. ఓం నమో నమః
శివాయ. ఓం నమో నమ శివాయ. తొండమున ఏకదంతము దోరపు గజ్జయ్యో మహస్తమును మెండుగముడు ఏ గజ్జలు మెల్లని చూపుల మందాసమును కొండగ గుజ్జు రూపమున కోరిని విద్యలకెళ్ళ నొజ్జ ఏండెడి ఓయి పార్వతీ తనయ ఓయి గణాధిపానికి మృక్కెదన్. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిజ్ఞోపశాంతయే. అగజానన్ పద్మార్గం గజానన్ మహేశం అనేకదంత భక్తానం ఏకదంతముపాస్మహే. సర్వస్వరూపే సర్వేసి సర్వశక్తి సమన్వితే భాయభ్యస్రాహిణో దేవి దుర్గే దేవి నమోస్తుతే. శ్రీమాతా లలితా ప్రసన్నవదన శ్రీ రాజరాజేశ్వరి విష్ణు బ్రహ్మ మహేంద్ర సేవత సదా విశ్వేశ్వరి సాంభవి కారుణ్యామృతవాహిని రసమయీ కైవల్య సందాయిని దుర్గాంబ నాగమహేశ్వరి. నమో నమ శివాయ. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. స్థూల సూక్ష్మే మహారౌద్రే మహాశక్తి మహోదరి మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే జగస్థితే జగన్మాత మహాలక్ష్మీ నమోస్తు.